భక్తి అనేది ఏం చెప్తున్నట్టంటే క్రైస్తవ జీవితం యొక్క నైతిక జీవనము. ఆ జీవన విధానం మనకి కలగడం. అది అంటే ఏంటంటే దైవశక్తి అనేది దైవభక్తిగా మనల్ని మార్చి వివరిస్తుంది. దాన్ని కూడా వివరిస్తాను. దైవభక్తిగా పరిణమించి ఒక భక్తిపూర్వకమైన జీవితాన్ని మనకట ఇస్తుందట. ఇవేంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుందంటే దేవుని వైపు కనీసం చూడరు. ఇంకా బాగా చెప్పమంటారా? ఎలా అంటే మైకిని పెడితే అబ్బా వీళ్ళకి పని పాట లేదేంటారా బాబు అనేంత మనసు ఉంటుంది. ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మైకు హలో అని అనగానే వెంటనే వీళ్ళకి ఇంక ఏ పని ఉండదు ఏంట్రా బాబు అన్నంత చిరాకు మైండ్ లోకంలో ఉన్నప్పుడు ఉంటుందండి మనుషులు ఖచ్చితంగా. అలాంటి మైండ్ని దేవునితో నడవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి, లోకంలో దేవునికి దూరంగా బతికే వ్యక్తి అన్ని కట్టుకుని తన జీవితాన్ని సురక్షితంగా ఒక మంచి లైన్లో జీవించడానికి నిన్ను మౌలు చేస్తుందే, ఇదే భక్తి. అంటే ఈ లోకంతో నువ్వు మిళితమైపోకుండా జాగ్రత్త పడుతున్నావు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా తిరగలేదా? తిరిగాం. ఎలా పడితే అలా తిరిగాం, ఎలా పడితే అలా ఆలోచించాం, ఎలా వంటి పనులు పడితే ఆలోచన అదుపు ఏమీ లేకుండా మన ఇష్టానుసారంగా వ్యవహరించాం. గమనించండి, ఒక్కసారి దేవుని యొక్క భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ భక్తిపూర్వకమైన జీవితం ఎలాంటిదంటే నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. నువ్వు ఆ లోకంతో మిళితమైపోయిన జీవితాన్ని వేరుపరిచించి చూడండి. నిజమైన క్రైస్తవులు అందరిలాగా సినిమాలకి వెళ్ళరు, అందరిలాగా ఎలా పడితే ఎలా మాట్లాడరు, అందరిలాగా ఎలాంటి పనికిమాల గొడవలను తలదోల్చరు, పనికిరాని విషయాల వైపుకి పరుగులంటారు. కానీ ఏది క్షేమాభివృద్ధికరమైన విషయాలు ఉంటాయో వాటి వైపుకే వెళ్తారు. ఒక నిబద్ధతతో కూడిన జీవితం, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అనేది వీళ్ళకి వస్తుంది. భక్తి అనేది ఇంత నేర్పిస్తుంది మనకి. ఒకప్పుడు నీ ఆలోచన బాగలేదు, ఎదుటివారికి సహాయం చేసే గుణం నీ దగ్గర లేదు, నీ స్వార్థమే చూసుకున్నావు. కానీ భక్తి ఏం చేస్తుందంటే ఎదుటివారి అవసరాలను నువ్వు చూస్తావు, ఈ లోకంలో కలిసిపోకుండా నిన్ను జాగ్రత్త పరచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇదే భక్తి. ఇది ఎవరిస్తారంటే దేవుని యొక్క శక్తి, ఆయన దైవశక్తి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు వస్తుంది. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ఆయన దైవశక్తి జీవాన్ని ఇస్తుంది, భక్తికి కావలసిన వాటిని అన్నింటినీ మనకి ఇస్తుంది. వాటన్నిటినీ మనకి ఇచ్చినప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా మనం ఏం చేస్తామంటే దేవునితో నడవడం మొదలు పెడతాం. ప్రార్థనకు రాని మొహం ప్రార్థనకు వస్తుంది. పాటలు పాడిన వ్యక్తులు పాటలు పాడతారు, ప్రార్థన చేయని వ్యక్తులు ప్రార్థన చేస్తారు, నోరు తిరగని వ్యక్తులు మా వాక్యం కూడా మాట్లాడతారు, పనికిరాని వారు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారతారు. ఏది దీని వెనక దీని ఆరిజన్ ఏంటంటే దేవుని యొక్క శక్తి. ప్రియులారా, ఆయన శక్తి మన పట్ల పనిచేస్తుందనడానికి అతని జీవితమే